హాయ్ గాయ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వేకోట మండలం నాయకనేరి దుర్గం కొండ. ఇక్కడ పెద్దనాయన దుర్గం కొండ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశము బాగుంటుంది. ఇక్కడ చూడండి బోర్డు దుర్గం కొండ అని ఉంది. అక్కడ మంచి మంచి ప్లేసులు మనం జీవితంలో మనం చూడలేము. అలాంటి వ్యూస్ కానీ అలాంటి ప్రదేశం అక్కడ కనబడుతుంది. చూడండి, పోతా ఉన్నాం, అక్కడ కనబడుతుంది చూడండి దుర్గం కొండ. చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా రోడ్డు కూడా రెడీ చేసినారు. ఇప్పుడు మనం పోతా ఉన్నాం, రెడీ చేయండి రోడ్లో. టూ వీలర్లు కూడా పైకి వెళ్ళిపోతాయి. అదేనండి కొండ, బాగుంటుంది. ఈ వ్యూ చూడండి, మన లైఫ్లో ఇలాంటి వ్యూ చూడలేము. భలే ఉంది చూడండి, ఇలాంటి వ్యూ అద్భుతంగా ఉంటుందండి చూసేదానికి. వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పైన గుడి గురించి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. ఇది ఫస్ట్ స్టార్టింగ్ పోతున్న వీడియో మాత్రమే. ఇది రోడ్డు మాత్రం బాగా చేశారండి, బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కావుళ్ళు ఈజీగా మనము వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వ్యూ మనకి ఎప్పుడు దొరుకుతుంది, భలే ఉంటుందండి ఇక్కడ లైఫ్లో. ఫ్రెండ్స్, మొత్తానికి కొండపైకి పోతా ఉన్నాము. కొండపైకి చేరుకున్నాం. ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇప్పుడు కొండపైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, పురాతన కట్టడాలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిని కూడా ఒకటి అప్పట్లో రాజులు కట్టినారు. అది కట్టి చాలా రోజులైంది, చూడడానికి బాగుంది. ఇక్కడ కావుళ్ళు అన్నీ కూడా చెల్లించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ గుళ్ళకి ఎంటర్ కాబోతున్నాము. గుళ్ళకి వెళ్తున్నాం ఇప్పుడు. గుడి చాలా బాగుంది, మనోళ్ళు నూతనంగా కూడా ఏర్పాటు చేశారు. లాక్ చేసినారు, లాక్ చేయకపోయింటే లోపల దేవుని దర్శించుకోవచ్చు. చూడండి, గుడి చాలా బాగుంది. ఇక్కడ కావులు బాగా చెల్లించుకోవచ్చు, అందరూ కూడా రావచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, దుర్గం కొండపైన మనం గుడి దర్శించుకున్న తర్వాత తూర్పు ముఖంగా మనం దిగి వెళ్ళాలి. దిగి వెళ్ళేటప్పుడు అక్కడ కోనేరులో 2-3 వస్తాయి మనకి. ఇది ఫస్ట్ కోనేరు. ఇక్కడ వ్యూ చూసుకుంటూ కోనేరు కూడా బాగా అద్భుతంగా చూడొచ్చు. ఇది లాస్ట్ కోనేరు. ఇది చూసుకొని ఇక్కడ నీళ్ళు ఎనీ టైం ఉంటుంది, ఎప్పుడు కూడా అప్పట్లో ఇంకా ఉంటుంది. రాజుల కాలం ఇంకా నీరు ఉంటుంది. ఇది ఇక్కడ గుహల్లో ఇంకా బయట వస్తాం. లాస్ట్ ఇక్కడ గుహలో ఇంకా దూరి గుహల్లో అన్నీ చూసుకొని మనము ఈ గుహలన్నీ చూడండి, అప్పట్లో ఎలా ఈ రాతి కట్టడాలు అద్భుతంగా కట్టారు వాళ్ళు, చాలా బాగుంటుంది. ఇవన్నీ చూడండి, ఇలా బయటికి గుహల్లో నుంచి బయటికి వెళ్తాం. ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఇదే లాస్ట్ కట్టడం అన్నమాట. మనం అవుట్ సైడ్ రావడానికి ఇదే దారి తూర్పు ముఖంగా. చాలా బాగుంటుంది ఈ వ్యూ అంతా. చూడండి, కట్టడాలు చాలా బాగుంటుంది. ఇక్కడ ఫైనల్ వీడియో ఇది దుర్గం కొండది. మనం తూర్పు ముఖంగా దిగిన తర్వాత మనము చౌడేశ్వరం గుడిని దర్శించుకోవాలి. మనం ఇక్కడ చూడండి అమ్మవారిని, చాలా మహిమ గల తల్లి చౌడేశ్వరమ్మ, చాలా అద్భుతం గల. అప్పట్లో పిడుగులు పడినప్పుడు కూడా మేకలు అన్నీ చనిపోయినా మేకలు కాపరి కొన్ని మేకలు మిగిలాయి ఇక్కడ అమ్మవారి దగ్గర దాక్కుంటే. చాలా శక్తి గల అమ్మవారు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. లాస్ట్ ఫైనల్ మనం ఈ గుడి చూసుకొని వెళ్ళిపోవాలి. లైక్ అండ్ షేర్, కామెంట్.